ఆంధ్రుల కలల రాజధాని సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు సంకల్పంతో అమరావతి నగరం కొత్త సొబగులు అద్దుకుంటోంది. యావత్ ప్రపంచం మైమరిచి చూసేలా పునర్నిర్మాణం జరుగుతోంది. అమరావతిలో పనులు వేగం పుంజుకున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. నుంచి 2024 వరకు ఏపీకి రాజధాని లేకుండా పోయింది. రాజధాని లేని రాష్ట్రమంటూ ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని లేకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వం. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నిధులు మంజూరు కూడా చకచకా జరిగిపోతోంది. ప్రపంచ బ్యాంకు పాలకవర్గం ఏకగ్రీవంగా అమరావతి నిర్మాణానికి 13,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా, బుధవారం ముంబైలో సమావేశమైన హడ్కో పాలకవర్గం అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు జర్మనీకి చెందిన KfW బ్యాంకు మరో 6,000 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి విడుదల చేసేందుకు అంగీకరించింది. మొత్తం 31,000 కోట్ల రూపాయల నిధులను రాజధాని అమరావతి కోసం సిద్ధం చేయగా, అమరావతిని అత్యద్భుతంగా ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం కోసం కేటాయించిన నిధులతో సెక్రటేరియట్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, రహదారుల నిర్మాణం, 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలను పూర్తి చేయనున్నారు. ఇందులో 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలు 90% వరకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజధానిలో న్యాయమూర్తుల నివాసాలు, చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారుల భవనాలను కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటన్నిటిని కూడా 3 ఏళ్లలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా సెక్రటేరియట్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణం కొంత ఆలస్యం అవుతుందని భావించినప్పటికీ టెండర్ షెడ్యూల్లో 2 సంవత్సరాల 6 నెలల సమయం ఇచ్చారు. అవసరమైతే మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే CRDA, ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు హడ్కో సంస్థ ఇవ్వబోయే నిధులను కూడా టెండర్లను పిలవడం ప్రారంభించింది. ఈ టెండర్లను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ఫిబ్రవరి 2వ వారం నుంచి పనులు ప్రారంభించేందుకు CRDA కసరత్తు చేస్తుంది. అటు కేంద్ర బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తున్నామని ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు పాలకవర్గం ఇప్పటికీ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిన 13,500 కోట్ల రూపాయలకు మ్యాచింగ్ గ్రాంట్గా 1,500 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అమరావతి రాజధాని పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నేలపాడు సమీపంలో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు ర్యాప్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గత జగన్ ప్రభుత్వంపై మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమపై కక్షతో జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను ఆపివేసిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను నీళ్లలో పెట్టేసింది అన్నారు. ఇక అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కి ముందే మొత్తం 4,053 అపార్ట్మెంట్ పనులు ప్రారంభించామన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ 1, హైకోర్టు 1, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్ 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది, 90%. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా, ప్రజలు అన్ని దగ్గర తిరగాలి, ఏదైనా పని ఉంటని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. 48 అంతస్తుల GAD టవరు, అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి 2 తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32
లక్షల చదరపడగలు. అమరావతి అంటే గ్రాఫిక్స్ అని, అంతా పై మెరుగులే అంటూ వైసీపీ బ్యాచ్ గతంలో ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. చీకట్లను చీల్చుకుంటూ వెలుగులు వచ్చినట్లుగా జగన్ హయాంలో చీకట్లో మగ్గిపోయిన అమరావతికి కూటమి ప్రభుత్వం రాకతో కొత్త వెలుగులు వస్తున్నాయని, ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.